వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అండ్ కరెక్ట్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ చౌదరి గారు. గురువుగారు నమస్కారం. గురుగారు, బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 9, వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుంది, అసలు వీళ్ళ జాతకం ఎలా ఉంటుంది? వీళ్ళు కూడా బాగుంటుంది. మనం 3 మనకి నెంబర్లో 3, 12, 21, 35 జన్మించిన ఎవరికైనా సరే ఈ 9 కాంబినేషన్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, మనం 3/3 కాంబినేషన్ కానీ 3/5 కానీ ఇవి బాగుంటాయి అని చెప్పుకున్నాం. అట్లానే 3/9 కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. గురువు అన్న కుజుడు ఉంటాడు, కుజుడు బాగా సపోర్ట్ చేస్తాడు వీళ్ళకి. గురు కుజుల కాంబినేషన్ చాలా బాగుంటుంది. వీళ్ళకి ఫైనాన్స్ సంబంధించిన లోపాలు అయితే ఉండవు, అంటే వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ నష్టాలు కానీ ఉండవు, అసలు దాదాపుగా ఉండవు. పేర్లు మరి టూ మచ్గా బ్యాడ్ ఉంటుంది తప్పితే 3/9 కాంబినేషన్ వాళ్ళు ఎవరైనా సరే అసలు కళ్ళు మూసుకొని ఏదైనా చేయొచ్చు, అంత బాగుంటుంది వీళ్ళకి. అది వీళ్ళకి మెయిన్ ఏంటంటే ఈ గవర్నమెంట్ జాబులకు సంబంధించిన ప్రయత్నం చేస్తే మంచి జాబులు వస్తాయి వీళ్ళకి. మంచి జాబులు వస్తాయి. ఫైనాన్స్ బాగా సంపాదించే జాబులు ఉంటాయి చూసారా, వాటిలో ఇంకా బాగుంటుంది వీళ్ళకి. అట్లా మనకి అంటే నేము బాగా లేనప్పుడు బాగాలేదు ఒకటే చెప్పుకుంటున్నాం కదా, అందులో భాగంగానే ఒక అతనికి మంచి పొజిషన్ ఉన్న అతను కూడా మన దగ్గరకు వచ్చాడు. నేమ్ బాగానే ఉంది అతనికి. ఇక్కడ విచిత్రమైన విషయం చెప్పమంటారా, ఒక మనిషికి ఒక పక్కన కొత్తగా ఏదైనా డిజిగ్నేషన్ వస్తుంది, మా పేరే ఉంది రామకృష్ణ IAS, అప్పటి వరకు రామకృష్ణ బాగానే ఉంది న్యూమరాలజీ ప్రకారంగా, పక్కన ఒక పేరు పడిపోతుంది, ఒక IPS లేదా ఒక MDO, ఒక MRO, ఒక CI డైరెక్టర్, ఎట్లా ఒక మంచి జాబ్ వచ్చిన ఒక అతనికి మంచి జాబ్ వచ్చింది, గ్రూప్ 1 జాబ్ వచ్చింది, బ్రహ్మాండంగా ఉంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అతనికి నేమ్ ప్లేట్ టేబుల్ మీద ఉంటుంది, వాళ్ళ పెద్ద డెస్క్ ఉంటుంది, నేమ్ ప్లేట్ వచ్చేసరికి పలానా పేరు, ఆ పేరు పక్కనే డిజిగ్నేషన్ అది వచ్చేసింది. వచ్చిన తర్వాత అంటే న్యూమరాలజీలో ఎంత బలం ఉంటుందని చెప్పడానికి చెప్తున్నాను మేము మీకు. ఆ పక్కన ఎప్పుడైతే వచ్చిందో అతనికి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. నేను చెప్పా జనరల్గా డబ్బులు బాగా వస్తాయి ఎక్కువగా అని చెప్పేసి కదా, అట్లా ఇతను కూడా ఏంటంటే విపరీతంగా పై డబ్బులు తీసుకోవటం, పైన అంటే లంచాలు తీసుకోవటం అనేది చెప్పుకోవాలి మనం దాన్ని. కమిషన్లు, లంచాలు, పెద్ద పెద్ద జాబ్స్ ఏంటంటే వర్క్స్ కాంట్రాక్ట్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువగా మామూలుగా గ్యాంబ్లింగ్ చేయటం కానీ ఇవన్నీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి, అట్లా స్కాములు చేయడానికి. అట్లా గట్టిగా బాగా సంపాదించాడు. అయితే అక్కడ లోకల్గా ఉన్న ఒక ఎమ్మెల్యే వచ్చేసరికి ఇతను ఇద్దరికి పడలేదు, బాగా గట్టిగా ఇక సస్పెండ్ చేయించారు. ఇక అతను మానసికంగా ఇబ్బంది పడిపోయాడు. అప్పుడు వరకు ఏ అలవాట్లు లేవు అతనికి. తర్వాత ఇక డబ్బు ఉంది విపరీతంగా తాగుడు అలవాటు పడిపోవటం, మళ్ళీ ఇక అన్ని రకాల వ్యసనాలు అనేవి బానిసైపోయి బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. అంటే జాబ్ అంటే మరి సస్పెండ్ మళ్ళీ వచ్చిద్ది, ఇంకొక గవర్నమెంట్ వచ్చినప్పుడు వచ్చిద్ది, లేదా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఏదో పట్టుకొని ఏదో చేసుకుంటారు. కానీ ఇతను మెంటల్గాను హెల్త్ పరంగా బాగా ఇబ్బంది పడిపోయాడు, బాగా ఆరోగ్యం బాగా ఇబ్బంది పడిపోయింది. అంటే చిన్న వయసులోనే కొంతమందికి మంచి జాబులు వస్తుంటాయి, కానీ అది నిలబెట్టుకోవడం చాలా కష్టం. అట్లా ఇతను బాగా వ్యసనాలకి అలవాటు పడిపోవటం, హెల్త్ బాగా దెబ్బతినిపోయింది. అయితే గురుగారు, జనరల్గా ఇప్పుడు మనం ఏదైనా అభివృద్ధి కావాలనో లేకపోతే ఒక మంచి జాబ్ రావాలనో మనం నేమ్ కరెక్షన్ చేయించుకొని గవర్నమెంట్ జాబ్ కావచ్చు లేకపోతే ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి కావచ్చు మనం నేమ్ కరెక్షన్ చేయించుకుంటాం. అయితే ఆ డెసిగ్నేషన్ రావడం వల్ల కూడా మనకి ఎఫెక్ట్ పడుతుంది. లెటర్స్ పడుతున్నాయి కదా మనకి. ఇప్పుడు వరకు ఒక 55 నెంబర్ ఉందనుకుందాం, అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో నెంబర్ వచ్చి పడింది, ఇంకొక 3 or 4 ఎంతో వచ్చింది. మరి దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? అదే చెప్తుంది. అంటే ప్రతి ఒక్కదానికి కూడా మనకు వచ్చి సమస్య వచ్చేదానికి మనం ఏం చేయగలిగేది ఏం లేదు. కొత్తగా ఒకదానికి ఇప్పుడు ఒక మందాగేవాడు ఉన్నాడండి, లిమిట్గా తాగుతుంటాడు, ఎగస్ట్రా వచ్చి పడిపోయింది, ఏమైతే లివర్ పాడైపోయింది, అంతే కదా. సో ఏదైనా కొంచెం జాగ్రత్తగా లిమిట్లో ఉండాలి. అట్లా ఇక్కడ ఏమవుతుందంటే ఎగస్ట్రా ఉడిచిపోయి నెంబర్ మారిపోయింది. అప్పుడే నెంబర్ మారిపోవడం ఒకటే కదా, దానికి ఎప్పుడు ఆ టేబుల్ మీద వస్తూ ఉంటుంది, ఎక్కువ మంది చూస్తుంటారు. మనకి పిలవటం ఒక్కటే కూడా కాదు, మనకు చాలామంది మనకి చూడండి న్యూమరాలజిస్టులు ఏం చేపిస్తారంటే మీరు ఇంటి ముందు బోర్డు కూడా పెట్టిస్తారు. మార్చిన తర్వాత
అవును. బోర్డు పెట్టిస్తారు. నేను ఒక పెద్ద రాజకీయ నాయకుడు వాళ్ళ అబ్బాయి చూశాను. అది ఏంటి అంటే పేరు మార్చారు. అంతకుముందు బాగున్నారు వాళ్ళు. పేరు మార్చిన తర్వాత వాళ్ళు డైవర్స్ అయిపోయినాయి. అయ్యో. బోర్డు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు శ్రీనివాస్ అనే పేరుకి SREESRINVAS ఉంటుంది కదా. వీళ్ళు ఏం చేశారు, SRWEN డబ్ల్యూ పెట్టి VA పెట్టి SS పెట్టి ఎంత గందరగోళం చేసేసారు. ఇక నెంబర్ అని మారిపోయినాయి. అంటే వాళ్ళకి దీంట్లో న్యూమరాలజీ చాలా రకాలు ఉంటాయి. చాల్జియన్ పద్ధతి ఒకటి, పైథాగరస్ పద్ధతి, ఈ పద్ధతులు ఉంటాయి. వాళ్ళు ఏ పద్ధతిలో చేశారో వీళ్ళు ఏ పెట్టుకున్నారో తెలియదు. నేమ్ ప్లేట్ పెట్టుకున్న తర్వాత డైవర్స్ అయిపోయినాయి. అట్లా ఏంటంటే ఆ పేర్లు బోర్డు పెట్టడం వల్ల కూడా ఇబ్బంది. ఎప్పుడు చూస్తూ ఉంటుంటాం కదా మనం, పిలవపోయినా చూడటం కూడా ఇంపార్టెంటే. మన పేపర్లో వచ్చింది అనుకోండి ఎప్పుడు కూడా, అది కూడా ఇంపార్టెంటే. పిలవాల్సిన పని లేదు. పేపర్లో ఎప్పుడు నిత్యం రాజకీయంగా కానీ సినిమా ఫీల్డ్లో కానీ ఎప్పుడు వస్తూ ఉన్నాయి అనుకోండి, టీవీలో అట్లా, అది కూడా ఇంపార్టెంటే. అట్లా అతనికి మైనస్ జరిగింది. మరి వీళ్ళు ఈ నెంబర్స్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉంటాయా? అదే సంబంధించింది. నేను ఆ కుజుడికి సంబంధించిన ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళటం కొన్ని చెప్పాను. కొంచెం పగడాలకు సంబంధించింది వేరే ఒక రెమెడీస్ ఉంటుంది, అవన్నీ తీసుకొచ్చి పగడాల స్టోన్స్ అవన్నీ తీసుకొచ్చి వ్యక్తిగతంగా కొన్ని పూజలు అవి చేశాము. అంటే అతను పెట్టుకునే కెపాసిటీ ఉంది కాబట్టి, ఆస్పరకారంగా డబ్బు పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి అవన్నీ రెమెడీ చేశాము. ఆ పేరుకు కూడా సంబంధించింది ఆ నేమ్ ప్లేట్ అయితే ఉందో దాని కింద కూడా ఆ నేమ్ ప్లేట్ దగ్గర కూడా ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేయించాము. తర్వాత మళ్ళీ జాబ్ వచ్చేసింది. దానికి మళ్ళీ ఇంకో ప్రమోషన్ వచ్చింది. ఆ డెసిగ్నేషన్ కూడా మారిపోయింది. ఇప్పుడు అది కొత్తగా వచ్చింది, ఇంక ఇబ్బంది లేదు ఇప్పుడు. ఓకే. అయితే గురుగారు వీళ్ళకి పడని నెంబర్స్ ఏమైనా ఉంటాయి అంటే నెగిటివ్ నెంబర్స్ ఏమైనా ఉంటాయి? నెగిటివ్ నెంబర్స్ వచ్చేసరికి వీళ్ళు 27 పడదు అసలు. ఓకే. పక్కాగా వ్యతిరేకించారు వీళ్ళు. అంటే అది మ్యారేజ్ పరంగా కూడా. మ్యారేజ్ వచ్చేసరికి మ్యారేజ్ అందరు కామన్. మనం చెప్పుకున్న 8 4 8 5 అసలు ఎవరైనా కామన్ అది. ఓకే. అలా కాకుండా వీళ్ళు మ్యారేజ్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే 2 కాంబినేషన్ రాకూడదు. 2, 11, 20, 29 మ్యారేజ్ టైంలో కూడా చేసుకోకూడదు. అట్లనే 7, 16, 25 డేట్లో కూడా చేసుకోకూడదు. అప్పుడు వీళ్ళకి జాగ్రత్తగా ఉంటే అన్ని రకాలు బాగుంటుంది. ధన్యవాదాలు.